మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ ఉదయం 10:30కు సభ ప్రారంభం కానుండగా ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు స్పీకర్గా అయ్యన్న పాత్రుని ఎన్నుకోనున్నారు. స్పీకర్ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ వేయడంతో ఇప్పటికే ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. నిన్న అందుబాటులో లేని వారితో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయించనున్నారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జీవి ఆంజనేయులు, పితాని, వనమాడి వెంకటేశ్వరరావుతో ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతిగా చింతకాయల అయ్యన్న పాత్రుడు పేరును బుచ్చయ్య చౌదరి ప్రకటించనున్నారు. దీంతో నూతన స్పీకర్గా అయ్యన్న పాత్రుడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన్ను గౌరవప్రదంగా సభాపతి స్థానంలో సీఎం చంద్రబాబు కూర్చోపెట్టనున్నారు. అనంతరం స్పీకర్ను ఉద్దేశించి తొలుత సభానాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు. సీఎం ప్రసంగాన్ని బలపరుస్తూ మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు ప్రసంగాలు చేస్తారు. ఆ తర్వాత సభ్యులను ఉద్దేశించి స్పీకర్ ప్రసంగించిన అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడనుంది. ఇక ఈ రోజు అసెంబ్లీ సెషన్స్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్, ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడుకు బాధ్యతలు అప్పగించున్నారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నిన్న దీనికి సంబంధించినటువంటి నామినేషన్ ఒకటే పడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఏకగ్రీవం కానున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ఈ రోజు జరుగుతుంది. ఈ రోజు అసెంబ్లీ 10:30 ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభమైన తర్వాత ఎవరైతే నిన్న ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారానికి వ్యక్తిగత కారణంగా రాలేదో వారి చేత ప్రమాణ స్వీకారాన్ని ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేస్తారు. ఆ తర్వాత 11 గంటలకు ఏకగ్రీవమైనట్లుగా చింతకాయల అయ్యన్న పాత్రుడును ప్రకటించడం జరుగుతుంది. చింతకాయల అయ్యన్న పాత్రుడును ప్రకటించిన తర్వాత ఆయనను గౌరవంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వీరు తర్వాత ముఖ్య నేతలు ఆయనను సభాపతి స్థానంలో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత సభాపతిని ఉద్దేశించి ఆయనకున్నటువంటి ఘన చరిత్ర ఏదైతే ఉందో దాన్ని చంద్రబాబు నాయుడు, తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆ తర్వాత మంత్రులు, సభ్యులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత సభకు తనకు ఇచ్చినటువంటి బాధ్యత, ఈ గురుతర బాధ్యత గురించి సభను ఉద్దేశించి చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడతాడు. చింతకాయల అయ్యన్న పాత్రుడు చూస్తే కనుక అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈయనకు 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉంది. 1983లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆయన రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటా ఉన్నారు. 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలవడం జరిగింది. అయితే ఈ ఎన్నికకు వైసీపీ రాకూడదని నిర్ణయం తీసుకోవడం జరిగింది. చింతకాయల అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయి సోషల్ మీడియాలో వైరల్ కావడము, నర్సీపట్నంలో మున్సిపల్ అధికారుల పట్ల ఆయన మాట్లాడిన మాటలు వీటన్నిటి కోడ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి నేను మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో సభకు రావడం వృధా, ఇటువంటి వ్యక్తిని స్పీకర్గా ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు వద్ద సభలో తమకు న్యాయం జరగదు. కాబట్టి మనం ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాల్సి ఉంటుంది. మనకున్నటువంటి సంఖ్యాబలంతో సభలో పాల్గొనడం కూడా వృధా అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఈ స్పీకర్ ఎన్నిక కార్యక్రమాన్ని కూడా బహిష్కరించినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే అధికారికంగా ప్రకటించకపోయినా కూడాను ఈ సభాపతి ఎన్నికకు సంబంధించినటువంటి కార్యక్రమంలో అయితేనేమి, ఆయన గురించి మాట్లాడడం అయితేనేమి, తర్వాత ఆయనను సభాపతి స్థానంలో కూర్చోబెట్టడానికి అయితేనేమి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రమూ అంగీకరించినటువంటి పరిస్థితి. చింతకాయల అయ్యన్న పాత్రుడు వ్యవహార శైలి మీద, ఆయన గతంలో చేసినటువంటి వైసీపీ మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద జగన్మోహన్ రెడ్డి నిన్న తన పార్టీ నాయకులతో ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా రిలీజ్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. కూటమి సభ్యులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. రైట్ విజయ్ చంద్ర.